మామూలు జనాలు మార్నింగ్ వాక్ అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తుంటారు కదా. కానీ మంత్రులు చేసే మార్నింగ్ వాకులు 2 in 1 లెక్క నడుస్తుంటాయి. ఓ దిక్కు మార్నింగ్ వాక్ చేసుకుంటే ఇంకో దిక్కు జనాల సమస్యలకు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా పరిష్కారాలు చూపెడుతుంటారు. మంత్రి పొన్నం సార్ కూడా అదే పని చేస్తుంటాడు కుదిరినప్పుడల్లా. ఇక నిన్న పొద్దుగాలనే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లా మార్నింగ్ వాక్ చేద్దామని బయలుదేరిండు. ఇక మంత్రి సార్ మార్నింగ్ వాక్ అంటే సోలోగా రాలేడు కదా. కార్లో కూర్చుంటే కాన్వాయ్ ఎంట వచ్చినట్టు కాలినడకన వస్తే కార్యకర్తలు, అధికారులు, పోలీసు వాళ్ళు అంతా ఎంట నడిచి మార్నింగ్ వాక్ చేసిరు వాళ్ళు కూడా. ఇక ఇది చూడు, కూల్ డ్రింక్ సీసాలతోటి తయారైన హెలికాప్టర్ అట. ప్లాస్టిక్ వాడొద్దు అని పబ్లిక్ కు అవగాహన కల్పిస్తందుకు వాడి పడేసిన సీసాలతోటి చెత్తబండి తయారు చేసిరు ఉస్నాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు. ఇక ఈ చెత్తబండిలా ప్లాస్టిక్ కవర్ల నుండి చెత్తగిన వారేస్తే బట్ట సంచులను ఫ్రీగా వంచిపెట్టే ప్రోగ్రామును మంత్రి గారి చేతుల మీదంగా షురూ చేపిచ్చిర్రు. అదైనాక అట్లా పోతుంటే పొన్నం సార్ కంటికి పాతబడ్డ ఓ రేకుల ఇల్లు కానొచ్చింది. ఆ ఇంటి ముంగట ఆగిండు. ఆ ఇంటి ఆమెతో మాట్లాడిండు. వెంటనే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని అక్కడికక్కడనే ఆర్డర్ ఇచ్చిండు.